నబిల్ అఫ్రీది ప్రస్తుతమున్న కాలంలో ఈ పేరు బాగా వినబడుతుంది. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు ఈ నబిల్ అఫ్రీది. సోషల్ మీడియా యూజర్స్ లో చాలా మందికి ఈ నబిల్ తెలుసు. బట్ నబిల్ లైఫ్ స్టోరీ మాత్రం మీలో చాలా తక్కువ మందికి తెలుసు. సో ఈ వీడియోలో నబిల్ లైఫ్ స్టోరీ, అతను ఎంతవరకు చదువుకున్నారు, ఈ బిగ్ బాస్ లో తన రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వరంగల్ కి చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీకి జన్మించాడు నబిల్ అఫ్రీది. 22 ఫిబ్రవరి 1988లో పుట్టాడు. నబిల్కి 2 అన్నలు కూడా ఉన్నారు. చిన్నతనం నుంచే ఈ ముగ్గురు అన్న తమ్ముల్లో మొదటి 2 బాగా చదువుకునేవారు. ఒక్క నబిల్ చదువు మాత్రం వానాకాలం చదువులా ఉండేది. ఇక ఇలాగే గెంటుకుంటూ డిగ్రీని పూర్తి చేసి ఇక చదవలేనని, సినీ ఇండస్ట్రీలో చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉందని తన తండ్రితో చెప్పాడు. చదువు మానొద్దని ఎంత చెప్పినా వినట్లేదు అని నీకు నచ్చిన వృత్తిని ఎంచుకోమన్నారు నబిల్ తండ్రి. చిన్నతనం నుంచే యూట్యూబ్ క్రియేటర్ గా అభివృద్ధి చెందాలని ఇష్టం. పైగా వరంగల్లో యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరూ లేకపోవడంతో ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ని ఎంచుకున్నారు నబిల్. ఇక తన తండ్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫుల్ సపోర్ట్ వచ్చింది. దీంతో షూట్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కొన్నారు నబిల్. కానీ మొదటిలో యూట్యూబ్ లో ఏ కంటెంట్ చెయ్యాలో తెలిసేది కాదంట. తన బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియాస్ తో వరంగల్ డైరీస్ అనే టైటిల్ తో వారానికి ఒక రోజు కొన్ని ఫన్నీ వీడియోస్ చేసేవారు. తాను చేసే వీడియోస్ లో ఎంటర్టైన్మెంట్ ఉన్నా పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదంట. అయినా సరే మానకుండా 2 ఏళ్ల పాటు యూట్యూబ్ లోనే అంకితమయ్యారు నబిల్. ఇక ఆ తర్వాత తన సక్సెస్ అనేది చిన్నగా మొదలైంది. దీంతో కేవలం వారానికి ఒక రోజే కాకుండా 3-4 రోజులు షూట్స్ ని పెట్టుకుని ఎక్కువగా వీడియోస్ క్రియేట్ చేసేవారు నబిల్ టీం. అలా చిన్నగా యూట్యూబ్ లో మొదలుపెట్టిన నబిల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో మంచి క్రేజ్ ని పెంచుకున్నాడు. ఇక ఈ సమయంలోనే కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ప్రాంక్స్ వంటి క్రియేటివ్ కంటెంట్ తో యూట్యూబ్ లో తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు. అలా కొన్ని రోజుల్లోనే నబిల్ వరంగల్ కి క్రేజీ స్టార్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత 2020లో ఫ్యాషన్ రంగంలో మోడల్ గా అడుగుపెట్టి కేవలం 1 సంవత్సరానికే బెస్ట్ మోడల్ ఇన్ఫ్లుయెన్సర్ గా హీరోయిన్ శ్రద్ధా దాస్ చేతుల మీదుగా ఒక అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక నబిల్ దగ్గర 25 లక్షలు విలువ చేసే హైబుజా బైక్, 15 లక్షలు విలువ చేసే వెర్నా కార్ కూడా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగి నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాడంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయితే రీసెంట్ గానే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో 14వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మొదటి 2 వారాల్లో షోకి తనకి సంబంధం లేనట్టు ఉన్నాడు. ఇక రోజులు గడిచే కొల్ది తన గేమ్ ని ఇంప్రూవ్ చేస్తూ నువ్వా నేనా అనే కాంపిటీషన్ ఇస్తున్నాడు నబిల్. ఈ సీజన్ 8లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లో నబిల్ ఒకడు. అయితే నబిల్ ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఒక్కో వారానికి 2 లక్షల రూపాయలకి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అంటే ఒక్కో వారానికి 2 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు. సో తెలుసుకున్నారు కదా ఈ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ నబిల్ లైఫ్ స్టోరీని. అయితే ఈ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.